చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈడీని చూసి ఎమ్మెల్యే పరారైనట. ఊరిని అమ్మాయి ఈడోడా ఎమ్మెల్యే కృష్ణ సాహా ఎమ్మెల్యేను దొరకబుచ్చుకున్న ఈడీ అధికారట. ఒకటే ఊరుకుడట్టుగా ఈడీ ఎంటర్ కాగానే భయం ఎందుకే బాబు, అధికార పార్టీ వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే అయిపోయా, తెల్లారికే కేసు ఉష్కాక అవుతుంది. ఏముంది అందులో? మా దగ్గర చూడు తెలంగాణలో దొంగలంతా మోపాయి. ఎంతమంది మీ ఈడీ రైడ్ జరగలే? 2 సార్లు 3 సార్లు కూడా జరిగినాయి. ఎవడన్నా రన్నింగ్ చేసిరా? పాపం అమాయకుడు ఉన్నట్టుంది, చేయక చేసిండో మరి ఏం చేసిండో పశ్చిమ బెంగాల్లో. మా దగ్గర మా వాళ్ళు తిన్న దాంట్లో మీది ఎంత చెప్పండి? ఎంట్రిక మందం కూడా కాదు. ఆడ ఎలక్షన్లో అసలు ఖర్చు ఉంటుందా? మా దగ్గర చూద్దరా ఒకసారి, ఒక్క ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలి, మినిమం 30 కోట్లు కావాలి, తక్కువలో తక్కువ. గంత భయం ఎందుకే బాబు? బెంగాల్లో ఘటన, ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎత్తైన ప్రహరీ గోడ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం. వెంబడించి పట్టుకున్న అధికారులు ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురికి కాలువలోకి ఇసిరేసిందట. ఏం ఎమ్మెల్యే అయినవా బాబు? నీ ఫోన్ ఎత్తేసినా తీసేసినా డేటా తీయడం పెద్ద సమస్యనా? ఈడీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడానికి వస్తున్నారని తెలిసి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించిండు. ఈ క్రమంలో ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీని కూడా ఎక్కి దూకేసిండట. ఆయన్ను చూసి అధికారులు వెంబడించగా ఆధారాలు దొరకకుండా తన ఫోన్ను దూరంగా డ్రైనేజీలోకి ఇసిరేసిండట. మనోడు కొత్తనా మరి, లేకపోతే ఏందో మరి, ఎందుకు పారిపోయిండో మరి? పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఏడుంది ఇది? ఎక్కడున్నా ఇగో. కానీ అధికారులు ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేసిరట. ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపైన ఈడీ దర్యాప్తు చేస్తున్నదట. ఈ నేపథ్యంలో సోమవారం ముర్షిదాబాద్ జిల్లాలోని బుర్వాన్ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడానికి ఈడీ అధికారులు వెళ్లారు. వారిని చూసి సాహా పారిపోవడానికి విఫలయత్నం చేసింది. ఇదే వ్యవహారంలో సాహాను 2023 ఏప్రిల్లో సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా ఆయన ఇదే విధంగా ప్రవర్తించారు. తన ఫోన్లను ఒక చెరువులోకి ఇసిరిగొట్టిండు. వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు 3 రోజులు పట్టింది. సిబిఐ కేసులో సాహా ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడట. మా తెలంగాణలో వచ్చి తెలుసుకో జరా, నువ్వు అసలు నీకు భయం అనేది కలగదు. ఇక 100 ఎగ్జాంపుల్ చెప్తా నేను. లీడర్ల మీద, ఎంపీల మీద, వ్యాపారవేత్తల మీద, హాస్పిటల్ల మీద కూడా ఈడీ రైడ్ చేసింది. ఒక్క కేసు ఏమైనా అడుగు ముందుకు పడ్డదా? ఒక్క కేసు కూడా ముందుకు పడదు.